తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాల అంశం మరోసారి తెరమీదకొచ్చింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నాయకత్వంపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్, ఈటెల రాజేంద్రన్ కలవటం మంచిదే, అయితే ఈ ఇద్దరు నేతలు కలిస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటూ ఆయన ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి కేవలం అగ్రనేతల సమావేశాలు సరిపోవు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలను కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచించారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తల సమస్యలను పార్టీ నాయకత్వం తెలుసుకుంటుందా అని కూడా ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగబోతున్న 3 కార్పొరేషన్ ఎన్నికల్లో 3 మేయర్ పదవులు గెలుస్తామని చెప్పే ముందు అక్కడ పార్టీ బలం ఎంత ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఒక కార్పొరేషన్లో సగం సీట్లు గెలిచి చూపించిన తర్వాతే అలాంటి ప్రకటనలు చేయాలని సవాల్ విసిరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు పూర్తి స్వేచ్ఛ లేకుండా చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా సాధ్యమవుతుందన్నారు రాజాసింగ్. కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు. ఇలాంటి పరిస్థితులను అధిష్టానం గుర్తించి రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ కల్పించాల్సిందిగా కోరారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని బీజేపీ కార్యకర్తలు, ప్రజలు కోరుకుంటున్నారు. అందరి సమన్వయంతో పనిచేస్తేనే కాషాయ జెండా ఎగురుతుందని రాజాసింగ్ తెలిపారు. నిన్న మా బండి సంజయ్ గారు, అదేవిధంగా మా ఈటెల గారు ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అవే పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతోని అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష అయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ రామచంద్రరావు గారికి కొంతమంది ఆ అధ్యక్ష పదవిలో రావద్దు, కాంపిటీషన్లో మా రామచంద్రరావు గారికి కూర్చొని పెట్టినారు. ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతులు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పని చేయాలి, ఆయన పైన ఒత్తిడి చేస్తే రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు? రామచంద్రరావు గారు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో రైట్. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ ప్రైమ్.